మర్చిపోయిన మన పెద్ద గురు వేణుస్వామి గారికి ఏకలవ్య శిష్యుడు ఈయన. ఆయన ఫోటో పెట్టుకొని జ్యోతిష్యం నేర్చేసుకున్నా అంటారా? అంటే వేణుస్వామి గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. సో అనంతపురం జిల్లా గుత్తిలో ఇంకో వేణుస్వామి ఉద్భవించాడని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాటలు కూడా అలా ఉన్నాయి. మీకు పోను మీకే తెలుస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత పాండిత్యం అంటే కొంత ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదో అట్లా నేర్చేసుకున్నారా ఏంటి దీని వెనుక? దీని వెనుక కథ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే ఉంటుంది. బట్ ఒకానొక దశలో నేను నాస్తికత్వం వైపు కూడా అడుగులేసాను. నాస్తికత్వం వైపు కూడా అడుగులేసాను. మనస్మృతి ఇట్లాంటివి చాలా చదివాను. ఈ కుల నిర్మూలన ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద వ్యతిరేకంగా పోరాడాలని పెద్ద థీమ్సే ఉండే నాకు. కానీ రాను రాను అది చెప్తారు కదా, తాను తలిచిన దైవం ఒకటి తలుచునని. నా లైఫ్లో నేను ఏదో అనుకుంటే నా లైఫ్ అలా టర్న్ అయిపోయింది. అప్పటికి ఇంకా నాకు జ్యోతిష పరిజ్ఞానం లేదు. కానీ నేను చిన్నప్పటి నుంచే కొంచెం అవి ఇవి ఏదో నా ఊహాశక్తితో కొన్ని గెస్ చేయగలిగేవాడిని. తర్వాత అది ఈ శాస్త్రం వైపు అంటే నాస్తికత్వంలో నేను కొంచెం బాగా అదేమంటారు దెబ్బలు తిన్నాను అంటారు కదా, నాస్తికత్వంలో కూడాను. అప్పుడు తర్వాత నాకు మ్యారేజ్ తర్వాత నాకు కొడుకు పుట్టాడు అనమాట. ఆ అబ్బాయితో నుంచి నేను ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా చదవాల్సి వచ్చింది. అంటే అసలు మీరు 4వ తరగతిలో నుంచే ఈ ఆధ్యాత్మికత, ఆదిత్య స్తోత్రాలు ఇట్లాంటి, అంటే ఎవరికైనా ఇబ్బంది అయితే మేడ మీదకి వెళ్ళిపోయి సూర్యుడితో ఏదో ఇట్లాంటివన్నీ ఉండేవంట, నిజమేనా? అవును, నిజమే. నాకు ఎందుకో బై బర్త్ అలా వచ్చేసింది. అది ఎందుకో బై గాడ్స్ గ్రేస్ అంటారు కదా, మరి పూర్వజన్మ కర్మ ఏమో తెలియదు, నాకు ఆ విధంగా వచ్చేసింది. నేను చిన్నప్పటి నుంచే కొంచెం ఆధ్యాత్మికం వైపు ఉండేవాడిని సర్టెన్ స్టేజ్ వరకు. ఈవెన్ ఇంటర్మీడియట్లో ఉన్నా కూడా, నేను కాలేజ్ లైఫ్లో ఉన్నా కూడా ఇంట్లో చిన్న హాస్టల్లో గూడు పెట్టుకొని శివలింగానికి ఆరాధన చేసి గోధుమ పిండితో దీపాలు పెట్టి ఇలాంటివన్నీ చాలా ఎక్కువ చేశాను. అప్పట్లో నన్ను కొంచెం ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్గా చూసేవాళ్ళు. తర్వాత కొంచెము నలుగురిలో ఇట్లా ఉన్నప్పుడు మన డిఫరెంట్ అనుకుంటారు కదా, ఆ పంతాతో నేను కొంచెం స్టాప్ చేశాను అనమాట ఆల్ ఆఫ్ సడన్గా. తర్వాత నేను కాలేజ్ చదువు బీటెక్ అయిపోవడము, ఇంకా తర్వాత నేను నాస్తికత్వం ఇప్పుడు అడుగులు వేయడము. సో ఇంకా అక్కడి నుంచి కొన్ని దెబ్బలు పడ్డాము నాకు. సో తర్వాత చాలా పరిణామాల తర్వాత నేను మళ్ళీ ఆస్తికత్వం వైపు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నా కొడుకుతో నుంచి నేను జ్యోతిష్ శాస్త్రాన్ని చదవడం స్టార్ట్ చేశాను. అంటే నా కొడుకు విషయంలో ఒక బ్రహ్మాండమైన మ్యాజిక్ లాంటిది జరిగిందనమాట. సో అక్కడ నాకు జ్యోతిష్యం మీద ఏదో సంథింగ్, ఒక శక్తి అనేది మనం నడిపిస్తుంది టోటల్ యూనివర్సిటీ అని నేను ఒక స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలిగినాను. అంటే ఒక ఎథిస్ట్, అంటే నాస్తికత్వంలో ఉన్నవాడు ఇవన్నీ నమ్మడు, కానీ నేను అటువైపు స్టెప్పులు వేయడానికి కారణం అంటే నా కొడుకు. వాడితో నుంచే నేను ఇదంతా నేర్చుకోగలిగినాను. అంటే జ్యోతిష్యం అనగానే గెస్సింగ్ ఏదో చెప్తారు, కొన్ని రాంగ్ అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి. ఒక పెద్ద ఆయన కూడా అన్నాడు, అవునండి డాక్టర్ ఆపరేషన్ చేస్తే 80% సక్సెస్ అవుతాయి, మేము చెప్పి కూడా 80% సక్సెస్ అవుతాయి, అలా అని జ్యోతిష్యం లేదంటే ఎలా, 20% కొన్ని కారణాలలో తప్పు అవుతాయి, అట్లా మాట్లాడారు. నిజంగా అట్లనే అంతేనా? గెస్సింగ్ అయినా? గెస్సింగ్ అనేది ఏమి ఉండదండి బిఎస్ గారు. ఖచ్చితంగా అంటే ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ పార్టే ఉంటుంది, ఎక్కడ గెస్సింగ్స్ ఉండదు. కానీ ఇది చెప్తున్నాను కదండి, మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫెయిల్యూర్ అంటే అది శాస్త్రంలో ఉండదు, జ్యోతిష్యంలో ఉంటుంది. ఇది నిజం 100కి 100%. ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా కానీ ఫెయిల్ అయినాడు అంటే శాస్త్రం తప్పు కాదు, ఈ జ్యోతిష్యుని తప్పు అన్నమాట. సో ఇదైతే నేను ఘంటాపదంగా చెప్పగలను. నేను నేర్చుకున్న, అంటే విపరీతంగా నేను ఫుల్ నాలెడ్జ్ అని చెప్పండి నేను శాస్త్రంలో, ఎందుకంటే మనకు తెలిసిన జస్ట్ డ్రాప్ మాత్రమే. అట్లా నేను ఇంత పరిజ్ఞానం నేను దాంట్లో ఒక లిటిల్ బిట్ మాత్రమే నేను తెలుసుకోగలిగిన, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, మా రిపోర్టర్ చెప్పాడండి, అంటే మా అనంతపురం రిపోర్టర్ చెప్పాడు, మీరు కొన్ని సంఘటనలు జరగబోయే వాటి గురించి డేటు సమయంతో సహా చెప్పారు అని అన్న, నిజమా? అట్లా సాధ్యం? నిజమే, చాలా చెప్పాను. ఒకటే కాదు, చాలా చెప్పాను. బట్ మేము ఉండేది కొంచెం డిస్టెన్స్ లో కదా, పెద్ద పాపులారిటీ అట్లా రాలేదు. బట్ చాలా అయితే చెప్పాను. నా ప్రిడిక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా జరిగింది, ఈవెంట్స్ తో సహా, డేట్లతో సహా, టైంతో సహా నేను చెప్పగలిగాను. కానీ ఇదంతా భగవంతుని దయ, నాది అని నేను చెప్పుకోను. అక్కడ పైనుంచి వెంకటేశ్వర స్వామి ఒకవైపు చిన్నమస్త ఆకర్షణ శక్తి, ఈ రెండిటి ద్వారానే ముందరికి వెళ్ళిపోతున్నాను, అంతే తప్పితే వేరేదేం లేదు. సో మీరు కూడా వేణుస్వామి గారి లాగా దశ మహావిద్యలు ఈ దారిలో వెళ్తున్నారా? వెళ్తాను. అంటే వేణుస్వామి పరిచయం
మన ఆంధ్ర ప్రజలకు కానీ తెలుగు ప్రజలకు కానీ ఆయన ద్వారా విని ఉండవచ్చు. అవును. బట్ ఈ విధంగానే కాకోకుండా ఎంతో మంది వాటిని గుప్తంగా అభ్యసించే వాళ్ళు చాలా మందే ఉంటారు. అవునా? ఓకే. అంతే కదా, గుప్తంగా అభ్యసించే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఓకే. అందులో నేను ఒకన్ని. అంతే, నేను ఉపాసకున్ననేం చెప్పను, లేదంటే పెద్ద పెద్ద ఇవి అవన్నీ వేసుకొని బొంబోలే ఇట్లాంటివి, అదే ఇట్లాంటి టైప్ ఏం కాదు. క్యాజువల్ గోయింగ్, మనం చేసేది చేస్తాము, అమ్మవారు ఇచ్చేది ఇస్తుంది. అంటే మీరు కాశీకి వెళ్ళి అఘోరా దగ్గర కూడా శిష్యరికం చేశారు కదా, మరి అవన్నీ ఏం కనిపించట్లేదు? లేదండి, అదే చెప్తున్నాం కదా, అఘోరులు అంటే మనకు సినిమాల్లో కొన్ని ఏదో చూపించినట్టు మాంసం తింటారు, ఇలాంటివి వెరీ క్యాజువల్ గా ఉంటారు వాళ్ళు కూడా. ఏమంటే వాళ్ళు నచ్చిన పంతాలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందరినీ కానీ శిష్యులుగా కూడా జాయిన్ చేసుకోరు. వాళ్ళే మీరు ఇక్కడే ఉండండి, ఇదే విధంగా చేయండి అని కూడా వాళ్ళు చెప్పరు. తర్వాత నువ్వు లీడ్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళ చెప్పిన కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతా ఉండి. ఎందుకంటే ప్రతి మనిషికి కానీ ధర్మాల్లో గృహస్థు ధర్మం అనేది ఖచ్చితంగా పాటించాలి మనిషి అనేవాడు. సో ఖచ్చితంగా గృహస్థు ధర్మాన్ని పాటించాలంటే ఖచ్చితంగా మనం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలా, ఈ సాధక బాధకాలన్నీ అనుభవించాలా, తర్వాత సన్యాస ధర్మం అనేది మన ధర్మశాస్త్రాల్లో చెప్పినట్టు ఉంది. సో ఇవన్నీ పాటించాలి. కాబట్టి మా గురుగారు ఏనాడు కానీ నువ్వు పక్కా ఇక్కడ ఉండాలనేం చెప్పలేదు. ఎవరు మీ గురువు గారు? ముదిరాజ్ గురూజీ. ముదిరాజ్ గురూజీ వారణాసిలో ఉంటారు. తను ఎక్కువ బయటికి ఇదేమంటారు లైమ్ లైట్ రాడు, వాళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపరు కదా ఇట్లాంటివి. సో అతను ఎప్పుడు లేదండి, నేను అట్లేం లేదు. ఆ గోరలు అంటే మనిషి మాంసం తిని వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అండి. వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్, ఇట్లా మనిషి మాంసం ఇట్లాంటివి అది జస్ట్ ఒక విద్యలో లిటిల్ బిట్ అంతే తప్పితే అదే ఒక పరమావధిగా వాళ్ళు క్యానిబాలర్స్ లాగా లేదా ఇంగ్లీష్ సినిమాల లాగా తీసుకొని తింటారో ఇట్లా ఏమీ లేదు. వాళ్ళ సాధన అది వేరే లెవెల్ ఉంటుంది. అదిలో కూడా నాకు తెలియడం కొంచెమే, మా గురువు నేర్పిస్తూ ఉంటాడు. సో ఈ మార్గంలో ఇట్లా ఉంటే వీళ్ళంతా ఎందుకంటే మోక్ష స్థితి కోసమే వీళ్ళు ఎప్పుడు ఆరాటం అనమాట. వీళ్ళకి లైఫ్ ఇక్కడ ఉండాలని ఉండదు. సో వాళ్ళు మోక్ష స్థితికి వెళ్ళిపోవాలా అనేది వాళ్ళ తాపత్రయం అంతే. అంతేగాని నేనేదో అఘోరదిగా శిష్యరిక, నేను అఘోరుణ్ణి కాదు, అలా ఏం లేదు. నేను నా లైఫ్ కాదు, నేను మా గురువు ఆయన అంతే. నేను నార్మల్ లైఫ్ నేను లీడ్ చేస్తాను, నాకు బిజినెస్లు ఉన్నాయి, మా ఊరిలో మంచిగా ఉన్నా, నేనే అఘోరిని కాదు, ఆయన మా గురువు. సో కొంచెం నాలెడ్జ్ నాకు ఇచ్చాడు.